హలో నమస్తే, అందరూ బాగున్నారు కదా? నేను కూడా బాగానే ఉన్నాను. ఈ రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. నేను చెప్పినట్టు సుజులోన్ షేర్లు ఎవరన్నా కొన్నారా? కొంటే కామెంట్లో పెట్టండి, ఓకేనా? ఈ రోజు నేను రీసెంట్గా రిజల్ట్స్ ఇచ్చిన కంపెనీస్లో ఒక 25 కంపెనీస్ని నేను రీసెర్చ్ చేయడం జరిగిందనమాట. ఈ కంపెనీలన్నీ కూడా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చిన వాటినే తీసుకున్నాను. అయితే ఈ 25లో ది బెస్ట్ 5 పెన్నీ స్టాక్స్ నేను మీకోసం తీసుకురావడం జరిగిందనమాట. ఈరోజు వీడియోలో నేను ఆ కంపెనీ గురించి, అలాగే ఫండమెంటల్, తర్వాత రిజల్ట్స్ ఎలా వచ్చినాయి అనేది మీకు చూపిస్తానమాట. ఈ స్టాక్స్ అన్నీ కూడా 10 రూపాయల లోపు ఉన్న స్టాక్సే అనమాట, ఓకేనా? ఈ స్టాక్స్ అన్నిటి గురించి కూడా మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు కూడా చూడండి, ఓకేనా? అయితే ఎవరన్నా నా వీడియోని కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అందరికి తెలుసు కదా, నాకు టెలిగ్రామ్ ఛానల్ ఉందని. ఇంకా మీరు ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ని ప్రెస్ చేసి మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే ఎప్పటికప్పుడు నేను అక్కడ స్టాక్ మార్కెట్కి సంబంధించిన న్యూస్ని వేస్తూ ఉంటానన్నమాట, ఓకేనా? అలాగే ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ తప్పకుండా కొట్టండి, ఎందుకంటే ఆ లైక్ వల్ల ఇంకా చాలా మందికి నా వీడియో రీచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అనమాట. అయితే ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ పెన్నీ స్టాక్స్ లో మొదటి పెన్నీ స్టాక్ వచ్చి బృజలక్ష్మి లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ లిమిటెడ్. ఈ కంపెనీ వచ్చి గుజరాత్ లోని వడోదరాలో ఉందన్నమాట. ఇది అనేక ఆర్థిక కలాపాలపై నిమగ్నమై ఉందన్నమాట ఫైనాన్షియల్ వైజ్ గా. దీని మార్కెట్ క్యాపిటల్ వచ్చి కేవలం 6 కోట్లు అనమాట. షేర్ ధర వచ్చి ₹9.71 దగ్గర ట్రేడ్ అవుతుంది. అయితే దీని రిజల్ట్స్ చూద్దాము. మార్చ్ 2025 క్వార్టర్ రిజల్ట్స్. దీని సేల్స్ అంటే ఇయర్ ఆన్ ఇయర్ లో 726% పెరిగింది అనమాట. అలాగే నెట్ ప్రాఫిట్ వచ్చి 17,850% పెంచుకుంది. అలాగే ఈపీఎస్ వచ్చి 18,400% అనమాట. అయితే ఈ స్టాక్ పిఈ వచ్చి 3.73% గా ఉంది. ఆర్ఓసిఈ వచ్చి 26.5% గా ఉంది. ఆర్ఓఈ వచ్చి 30.8% గా ఉందన్నమాట. అయితే ప్రమోటర్ హోల్డింగ్ వచ్చి 24.58% పెంచుకున్నారనమాట వీళ్ళు. ఇక్కడ వరకు చూసుకుంటే ఈ షేర్ యొక్క ఫండమెంటల్ అనేది చాలా బాగుంది అనమాట. ఇంకా రెండవ షేర్ వచ్చి స్వస్తి వినాయక్ సింథటిక్ లిమిటెడ్. ఈ కంపెనీ టెక్స్టైల్ రంగానికి సంబంధించింది అనమాట. అంటే 310 తర్వాత వచ్చి విశాల్ ఫ్యాబ్రిక్స్ ఎలాగో ఈ స్వస్తిక్ వినాయక్ సింథటిక్ లిమిటెడ్ కూడా సేమ్ టెక్స్టైల్ రంగానికి సంబంధించింది అనమాట. ఈ కంపెనీ తన సొంత బ్రాండ్ వినాయక్ ని నిర్మించింది అనమాట. ఈ కంపెనీ వచ్చి మహారాష్ట్రలోని ముంబైలో ఉంది. దీని మార్కెట్ క్యాప్ వచ్చి 57 కోట్లుగా ఉంది. అలాగే ప్రెసెంట్ ప్రైస్ వచ్చి ₹6.34 దగ్గర ట్రేడ్ అవుతూ ఉందన్నమాట. అయితే దీని రిజల్ట్స్ చూసుకుంటే సేల్స్ 53% పెంచుకుంది, అంటే 2024 కన్నా అధికం అనమాట. అలాగే నెట్ ప్రాఫిట్ వచ్చి 112% గా ఉందన్నమాట. ఆర్ఓసి వచ్చి 16.0%, ఆర్ఓఈ వచ్చి 11.1% గా ఉందన్నమాట. అయితే ఈ ప్రమోటర్ హోల్డింగ్ వచ్చి 51% గా ఉంది. వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా 51% ని మెయింటైన్ చేస్తూ ఉన్నారనమాట. దీని యొక్క ఫండమెంటల్ చూసుకుంటే చాలా బాగుందన్నమాట. అలాగే రిజల్ట్స్ కూడా మంచిగా మెరుగ్గానే వచ్చినాయి. ఇక మూడవ పెన్నీ స్టాక్ వచ్చి కుందన్ మినరల్ అండ్ మెటల్ లిమిటెడ్. ఇది షుగర్ సెక్టర్ కి సంబంధించింది. అలాగే మెటల్ మరియు మినరల్స్ ట్రేడింగ్ లో కూడా ఇది పాల్గొంటుంది అనమాట. దీని క్యాపిటల్ వచ్చి జస్ట్ 3.15 crores గా ఉందన్నమాట. దీని ప్రస్తుత ప్రైస్ వచ్చి ₹1.08 దగ్గర ట్రేడ్ అవుతుంది. అలాగే పిఈ రేషియో వచ్చి చాలా తక్కువ ఉందన్నమాట, 0.02 గా ఉంది. ఇక దీని రిజల్ట్స్ చూసుకుంటే సేల్స్ ఏకంగా 2,28,880% ని ఇది 2025 నుంచి పెంచుకుంది అనమాట. నెట్ ప్రాఫిట్ వచ్చి 31,905% గా ఉంది. చూడండి చాలా తేడా ఉందన్నమాట. అలాగే ఆర్ఓసిఈ 149%, ఆర్ఓఈ 195%, చాలా ఎక్కువ అనమాట. ముఖ్యంగా ఈ షేర్ కి ఏంటంటే ఈ కంపెనీకి ఎలాంటి అప్పులు లేవు అనమాట. ఇక షేర్ హోల్డింగ్స్ వచ్చి ప్రమోటర్సే 95% ఉన్నారు. దీనిని బట్టి వీళ్ళు ఈ కంపెనీ కోసం చాలా కృషి చేస్తారనేది అర్థమవుతుంది. ఇక ఈ కంపెనీలో ఫండమెంటల్ అనేది చాలా బాగుందన్నమాట. ఇంకా 4వ పెన్నీ స్టాక్ వచ్చి యాక్సెస్ సొల్యూషన్ లిమిటెడ్. ఇది అంతకుముందు ఆయిషా ఇన్ఫోటెక్ లిమిటెడ్ గా అనే పేరుతోనే ఉండేది. ఈ కంపెనీ ఐటీ కన్సల్టింగ్ మరియు సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తుంది అనమాట. మార్కెట్ క్యాప్ చూసుకుంటే 4.35 కోట్లుగా ఉంది. కరెంట్ ప్రైస్ చూసుకుంటే ₹3.61 దగ్గర ట్రేడ్ అవుతుంది. పిఈ రేషియో చూసుకుంటే 0.12 గా ఉంది. మరి ఇక దీని రిజల్ట్స్ చూసుకుంటే సేల్స్ వచ్చి 77%. ఇక్కడ చూడండి 24 నుంచి 2025 కి చూడండి పెరిగింది అనమాట. అలాగే ఈ 2 ఇయర్ పెంచుకున్నారు. నెట్ ప్రాఫిట్ వచ్చి 732% గా ఉంది.
దీని ROCE 30.4%, ROE వచ్చి 39.8% గా ఉంది. ఇక ప్రమోటర్ హోల్డింగ్ వచ్చి ఇక్కడ చూడండి 2024లో అంటే సెప్టెంబర్కి ముందు అనమాట ఓన్లీ 2.45 మాత్రమే ఉండేవాళ్ళు. అలాగే 2024 డిసెంబర్ నుండి ఏకంగా వీళ్ళు 85.64%ను పెంచుకొని ఉన్నారనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే అంతకుముందు పబ్లిక్ 97.55%గా ఉండేవాళ్ళు. ఇక చివరిగా 5వ పెన్నీ స్టాక్ వచ్చి రీగల్ ఎంటర్టైన్ అండ్ కన్సల్టింగ్ లిమిటెడ్ అనమాట. ఇదేం చేస్తుందంటే పబ్లిక్ మేనేజ్మెంట్ ఇంకా ఫైనాన్షియల్ అడ్వైజరీ సర్వీస్ చేస్తూ ఉంది. అంటే మైక్రో ఎంటర్ప్రైజెస్, అలాగే SME లోన్స్, పర్సనల్ లోన్స్, ఇంకా షేర్స్, సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇది ముంబై బేస్డ్ కంపెనీ. ఇక దీని మార్కెట్ క్యాప్ చూసుకుంటే 1.80 crores మాత్రమే అనమాట. కరెంట్ ప్రైస్ వచ్చి ₹5.85 దగ్గర ట్రేడ్ అవుతుంది. PE వచ్చి 3.46 దగ్గర ఉందన్నమాట. అయితే మరి దీని యొక్క రిజల్ట్స్ చూసుకున్నట్లయితే సేల్స్ వచ్చి 1750%, అలాగే నెట్ ప్రాఫిట్ వచ్చి 1900% గా పెరిగింది అనమాట. ఇక ROCE 28.9%, ROE 26.0%. ప్రమోటర్స్ హోల్డింగ్ చూసుకుంటే 2022 నుండి మాత్రమే డేటా ఉంది. అప్పటి నుండి కూడా వీళ్ళు 35%ని మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ ROE కానీ ROCE కానీ ఈ PE కానీ ఇవన్నీ చూసుకుంటే ఫండమెంటల్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉందన్నమాట. దీనికి ఫ్యూచర్ గ్రోత్ కూడా ఉందని తెలుస్తుంది అనమాట. ఈ 5 అనమాట పెన్నీ స్టాక్స్. మీరు ఈ స్టాక్స్ అన్నిటిని కూడా మంచిగా ఫండమెంటల్ అనాలిసిస్ చేసుకోండి. నేను మొత్తం ఈ రిజల్ట్స్ ఏవైతే వచ్చినాయో ఆ రిజల్ట్స్ లో నుంచి ఒక 25 కంపెనీలని చూసుకొని 5 బెస్ట్ కంపెనీలు నేను తీయడం జరిగింది. చాలా మంది అడుగుతారు కదా ₹10 లోపు చెప్పండి మేడం అని. అందుకోసమే వీలుగా ఉంటుందని పెన్నీ స్టాక్స్. ఈ పెన్నీ స్టాక్స్ అనేవి రిస్క్ తో కూడి అనమాట. ఆ రిస్క్ కూడా తట్టుకోగలగనంటేనే మీరు ఈ స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేసుకోవాలి. అలాగే పెన్నీ స్టాక్స్ ఎప్పుడన్నా తీసుకున్నప్పుడు కంపల్సరీ వాటి మీద ఒక కన్నేసి ఉంచాలన్నమాట. ఎందుకంటే ఎప్పటికప్పుడు న్యూస్ చూసుకుంటా ఉంటే దాంట్లో ఏమైనా ఆర్డర్స్ వచ్చినాయా, లేకపోతే నెగిటివ్ న్యూస్ వచ్చిందా అవన్నీ చూసుకొని జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఈ పెన్నీ స్టాక్స్ లో ఎప్పుడన్నా కొంచెం ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఆ ప్రాఫిట్ ని బుక్ చేసుకుని బయటకు రావడం, మళ్ళీ షేర్ ధర తగ్గినప్పుడు మళ్ళీ కొనడం, అలా చేసుకుంటే దీనే స్వింగ్ ట్రేడింగ్ అంటారనమాట. ఇలా స్వింగ్ గా చేసుకుంటూ ఉంటేనే లాభాలు పొందగలుగుతాము. అలా ఇంకా లాంగ్ టర్మ్ అంటే మధ్యలో తగ్గిపోద్ది, మళ్ళీ పెరిగిద్ది, తగ్గిపోద్ది, ఈ లోపు మనం కొంత గెయిన్ చేయొచ్చు అనమాట ఈ స్టాక్స్ లో. నేను చెప్పాను కదా పెన్నీ స్టాక్స్ ఎప్పుడు కూడా రిస్క్ తో కూడినవి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండగలను, దీంట్లో ఇన్వెస్ట్ చేసుకోగలను, నేను ఈ రిస్క్ తీసుకోగలనంటే మాత్రమే మీరు ఇంకొకసారి మీ వంతుగా అనాలిసిస్ చేసుకొని, అలాగే మీకు తెలిసిన ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఉన్నా కానీ వాళ్ళని కూడా కనుక్కొని ఈ 5 ఏవైనా ఎంచుకొని మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే ఈ సంవత్సరం అంటే ఈ నెల నుంచి 2-3 నెలల్లోనే మనం ఎంత కొంత గెయిన్ చేసే అవకాశాలు ఉంటాయి అన్నమాట. మరి ఏం చేయాలో తెలుసు కదా. ఈ వీడియో కనుక నచ్చుంటే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు నా నుంచి ఎలాంటి వీడియోలు కావాలో మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే దాని మీద కూడా వీడియో చేస్తాను అనమాట. ఓకేనా? మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.